హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ముందుగా సాల్ట్ అండి, పసుపు, మిరియాల పొడి అండి, ఇంకొంచెం వేసుకుంటున్నా, జీరా పౌడర్ 1 స్పూన్, కస్తూరి మెంతి కలుపుకుందామండి. కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి 1 స్పూన్ అండి, గరం మసాలా చిన్న స్పూన్తో 2 స్పూన్లు, చికెన్ మసాలా చిన్న స్పూన్తో 2 స్పూన్లు, కారం పొడి 3 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు కలుపుకుందామండి. ఇంకో స్పూన్ పెరుగండి కలుపుకుందాం. ఆయిల్ 1 కప్పు, అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలండి. బాగా నానుతుంది, 1/2 అవర్ నానబెట్టాలండి. బాగా మసాలా అంతా చికెన్ బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుంది. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ముందే మనం చికెన్లో వేసినాం కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఆయిల్ కాగిందండి. హోమ్ గరం మసాలా వేసుకుందాము. పచ్చిమిర్చి, ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నామండి. ఇంట్లో కలుపుకుందామండి. చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తుందండి, దాంతోనే ఉడికిపోతుంది. కరివేపాకు మూత పెట్టేద్దామండి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చికెన్. మూత తీసి చూద్దామండి. కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి చికెన్ని. మూత పెట్టేద్దాము. మూత తీసి చూద్దామండి. ఇంకా ఉడకాలండి చికెన్. స్టవ్ తగ్గించుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నాము. గ్రౌండ్ తీసి చూద్దామండి. ఏమన్నా ఉప్పు కారము ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా కారం తక్కువైంది, అందుకే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకుందాము. మూత తీసి చూద్దామండి. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. గ్రేవీకి సరిపోయే వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకున్నాము. మూత పెట్టేద్దామండి. ఉడికించుకుందాము ఒక 5 నిమిషాలు. మూత తీసి చూద్దామండి, ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిందండి. లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాము.
అంతే అండి, చికెన్ కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చికెన్ అండి, ఇది దీని కాంబినేషన్ కలర్ రైస్, పెరుగు పచ్చడి. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించినాం కదండి, అలాగే నేను చేసినట్లే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చికెన్ కర్రీ అంతే అండి, నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతోనే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.